హాయ్, నా పేరు దుర్గా భవాని అండి. వంకాయ మసాలా కూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ వంకాయలు తరిగి ఇలా పెట్టుకోవాలండి. ఇలా 4 ముక్కల కింద కట్ చేసుకోవాలండి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలండి కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు ఉంటుంది, తరుక్కున్న కొత్తిమీర కొంచెం, కొద్దిగా కొబ్బరి కూరండి, జీలకర్ర, పసుపు, కారం, సాల్ట్ అండి, ఆయిల్ అండి, అల్లం వెల్లుల్లి, కొద్దిగా గరం మసాలా, కొంచెం ధనియాలు, మిరియాలు. ముందుగా మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొంచెం ధనియాలు, మిరియాల గింజలు 4, ఇవన్నీ వేసి మిక్సీ పెట్టుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ఇందులో ఆయిల్ పోయాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాక, బాగా వీటి మీద వేయకూడదంటే కొంచెం వేడెక్కాలి ఆయిల్. తర్వాత కరిగించుకున్న వంకాయలు ఇలా నూనెలో వేగించుకోవాలి. ఇవి వేగిపోయాక ఒక ప్లేట్లో తీసుకోవాలండి. జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిర్చి ముక్కలండి కట్ చేసి పెట్టు, కొబ్బరి తురుము వేసుకోవాలి, ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలి. పసుపు, కొద్దిగా గరం మసాలా, తగినంత ఉప్పు, దీనికి సరిపడగా కారం వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు, ఇందులో వేగించి పెట్టుకున్న వంకాయలు వేయాలి.
కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇది అయిపోయాకంటే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, పైన దానికి చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు రవ్వలు వేసుకోవాలి కొంచెం గార్నిష్ కోసం. ఇప్పుడు వేడి వేడి వంకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. వంకాయ మసాలా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఎలా ఉందో ఇంటి దగ్గర ట్రై చేసి టేస్ట్ చూసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.